నమస్కారం. మీ కదంబ మాలిక ఛానల్‌కి స్వాగతం. దయచేసి మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేయండి. మనం మనసే బంధం అనే కథ చెప్పుకుంటున్నాం కదా! దానిలో నెక్స్ట్ పార్ట్ ఇది. హారిక ముఖం ఎరుపెక్కింది. రోషన్‌తో ఆమె మొహం కందిపోయింది. ఉదయ్ ఇప్పుడే డ్రాప్ చేసొచ్చాను అన్నాడు. కళ్ళల్లో నీళ్ళొచ్చాయి తనకి. ఆయన మీ అందరికీ చెప్పారా? అంది. అందరూ ఒకళ్ళ మొహం ఒకళ్ళు చూసుకున్నారు. శంకర్ హారిక భుజం చుట్టూ చేయి వేశాడు. హారిక, ఐ థింక్ హీఈస్ ఆల్సో ఇన్ లవ్. నేనే పొరపాటున విష్ణు నిన్ను పెళ్లి చేసుకోవడానికి వచ్చాడని చెప్పాను. మీ ఇద్దరికీ బాగుంటుందని, నైస్ పేర్ అని చెప్పి వెళ్ళిపోయారు. ఆయనకి కూడా లోపల బాధ ఉండుంటుంది. అది నేను కూడా కనిపెట్టలేకపోయాను. ఐఎమ్ రియల్లీ సారీ అన్నాడు. నువ్వేమన్నావని? అయినా అది మా ఇద్దరి సంగతి, నేను చూసుకుంటాను అంది. ఉదయ్ అన్నాడు. హారిక, సార్ వెళ్ళేటప్పటికే రేపు మార్నింగ్ అవుతుంది. నేను రేపు నీకు ఫ్లైట్ బుక్ చేస్తాను. వెళ్ళొద్దు గాని బాధపడకరా అన్నాడు. నవ్వింది. బలవంతంగా వాళ్ళందరితో కాదు అనకుండా అన్నం తింది. ఇంటికి వచ్చింది. తన బెడ్రూమ్లో కూర్చొని పెద్దగా ఏడ్చేసింది. చెప్తా మీ పని అని అనుకుంది. నన్ను వదిలి వెళ్ళిపోతారా అని అనుకుంది. ఉదయ్ శంకర్ని లలితని చూసి, ఆడదాని ఓర చూపులు జగాన ఓడిపోని ధీరుడెవ్వరు అని అన్నది. వాళ్ళు బాధపడాలో ఆనందించాలో తెలియక అయోమయంలో హారికని చూశారు. తర్వాత వాళ్ళు కూడా ఆనందంగా నవ్వేశారు. రాత్రి హోటల్ రూమ్ ప్రజెంట్ చేసింది శంకర్కి, లలితకి హారిక. శంకర్ హారిక భుజం చుట్టూ చేయి వేసి, రేపు ఎయిర్పోర్ట్లో ఉదయ్ డ్రాప్ చేస్తాడు, వెళ్ళి వద్దు గాని బాధపడకు అన్నాడు. సరే అని తలూపింది. నేను వస్తున్నానని మీరెవరూ ఆయనకి చెప్పొద్దు అంది. అలాగే అన్నారు అందరూ. లలిత, హారిక ఇలా రా అని పక్కకు తీసుకెళ్ళి, నీకో విషయం చెప్తాను అంది. చెప్పు. ఏంటది అంది. రిషి అన్నయ్య చాలా మంచివాడు. మీకన్నా అసలు చాలా అల్లరి చేసేవాడు. మీకన్నా గోలగోలగా ఉండేవాడు. కానీ వాడి లైఫ్లోకి మీలాగే వాడి బ్యాచ్మేట్ స్వప్న అనే ఒక అమ్మాయి వచ్చింది. ఇద్దరు బాగానే ఉండేవారు. ఒకళ్ళనొకళ్ళు ఇష్టపడ్డారు కూడా. కానీ అన్నయ్య జాబ్ మానేసి తన ఊరు వచ్చేయమని చెప్పింది అమ్మాయి. అది కుదరదు, నా జాబ్ నా ఐడెంటిటీ అని అన్నయ్య మొదట అస్సలు వినలేదు. నీకు నేను కావాలో జాబ్ కావాలో తేల్చుకోమని చెప్పింది. జాబ్ నువ్వు ఇద్దరూ కావాలి అన్నాడు. తను అన్నయ్య ఎంత బ్రతిమలాడినా కూడా వినకుండా వాళ్ళ ఊరు వెళ్ళిపోయింది. అన్నయ్య మనసు మార్చుకొని తన ఊరు వెళ్తే ఈ లోపలే తనెవరినో పెళ్లి చేసేసుకొని స్టేట్స్ వెళ్ళిపోయింది. ఆ రోజు నుంచి అన్నయ్య ఆడవాళ్ళకి ఆమడ దూరంలో ఉండేవాడు. స్ట్రిక్ట్గా మారిపోయాడు. ఎవరితో కనీసం ఫోన్లో కూడా కాంటాక్ట్తో ఉండేవాడు కాదు. నేను నా పెళ్ళికి రావాలి అని గొడవ చేస్తే వచ్చాడు. ఆ భగవంతుడు నిన్ను నాకు వదినగా తీసుకురావడానికి కోసమే ఇవన్నీ జరిగిపోతున్నాయేమో. అన్నయ్య ముక్కుకి తాడేసి లాక్కురా అంది. హారిక లలితని కౌగిలించుకొని, థ్యాంక్స్ నాకు ఇవన్నీ చెప్పినందుకు అంది. అన్నయ్య ముఖంలో సంతోషం. చాలా రోజుల తర్వాత నీ అల్లరి వలన చూసాం. సో డోంట్ మిస్ హిమ్ అంది. ఓకే అంది హారిక తలూపి. వెనకాల శంకర్, ఉదయ్ కూడా లలిత చెప్పిందంతా విని, అంత పెద్ద మిలిటరీ ఆఫీసరు దీని చేతిలో అవుట్ అన్నాడు ఉదయ్. లలిత నవ్వింది. హారిక సిగ్గుపడిపోయింది. ఏంటి, నీకు సిగ్గుపట్టం కూడా వచ్చా అన్నాడు ఉదయ్. ఏంటి రే నిన్ను అని అతన్ని మొట్టిగా లేసింది. శంకర్ నవ్వాడు. ఒరేయ్ జాగ్రత్తగా దించు రేపు ఎయిర్పోర్ట్లో అని చెప్పాడు. అలాగే అని వాళ్ళు హోటల్ రూమ్లోకి వెళ్ళిపోయారు. వీళ్ళింటికి వచ్చేశారు. మొన్నాడు హారికకి 10 గంటలకి ఫ్లైట్. ఉదయ్ ఎక్కించడానికి వచ్చాడు. ఉదయ్ రిషికి ఫోన్ చేశాడు. సార్ మీరు రీచ్ అయ్యారా అని. ఇప్పుడే అకాడమీకి వచ్చాను ఉదయ్ అన్నాడు. ఉదయ్, హారిక ఎలా ఉంది అన్నాడు. షీఈస్ ఫైన్ సార్ అన్నాడు ఉదయ్. ఇట్స్ ఓకే అని బాయ్ అని ఫోన్ పెట్టేశాడు. స్పీకర్లోనే పెట్టాడు. హారిక కూడా అంతా విన్నది. కాల్ కట్ చేశాక హారిక వైపు చూసి, పిచ్చి రిషి పాపం హారిక
సునామీలా తన మీదకు వస్తోందని తెలియదు అన్నాడు. హారిక నవ్వింది. ఫ్లైట్ ఎక్కించాడు. హారిక, రిషి సార్ జాగ్రత్త అన్నాడు. నవ్వేసింది హారిక. హారిక ఫ్లైట్ దిగి స్ట్రైట్గా అకాడమీకి వచ్చింది. రిషి కాటేజ్ దగ్గరికి వెళ్ళింది. ఆ రోజే వచ్చాడుగా, అందుకని అతను అలసిపోయి పడుకున్నాడు. బయటికి వెళ్ళలేదు. స్నానం చేసి పడుకున్న అతన్ని చాలాసేపు నిద్రపోయాడు. ఈ లోపల పనివాడు వచ్చి ఏదో చెప్పబోతే రేపు రమ్మనమని చెప్పింది. వాడు సాబ్ అని అక్కడే నసుగుతూ ఉంటే మే మే ఉస్కా పత్ని హూ అంది. వాడు నవ్వుకొని వెళ్ళిపోయాడు. హారిక రిషిని చూస్తూ మౌనంగా అతని పక్కన ఉన్న కుర్చీలో కూర్చుంది. నన్ను వదిలి ఇక్కడ హాయిగా నిద్రపోతారా, ఒక్క కాల్ కూడా చేయరా అని అనుకుంది. అతను నెమ్మదిగా కళ్ళు విప్పటం మొదలుపెట్టాడు. తను పక్కకి వచ్చేసింది హారిక. రాము, ఏ కప్ చాయ్ లావో అన్నాడు మత్తుగా లేచి కూర్చుంటూ మంచం మీద. వేడి వేడి కాఫీ కళ్ళ ముందరకు వచ్చింది. అంతే, అద్దిరిపడ్డాడు రిషి. లేచి ఒక్క ఉదుట్న నుంచున్నాడు. హారిక అన్నాడు హారికని చూసి. ఆమె ముఖం కందిపోయింది, ఎరుపు ఎక్కి ఉంది. నాది నాకు ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతాను అంది. సీరియస్గా చూస్తున్నాడు హారికనే. హారిక ముఖం, కళ్ళు కూడా ఎర్రగా ఉన్నాయి, ఏడ్చినట్లు. నేను ఇవ్వను, అది నాది అన్నాడు. కప్పు పక్కన పెట్టి రిషి చెంప మీద ఒక్కటి కొట్టింది. రిషి హారికని చూసి అయినా ఇవ్వను అన్నాడు. అంతే, ఏడుస్తూ రిషి గుండె మీద పడి పెద్దగా ఏడ్చేసింది హారిక. రిషి హారికని దగ్గరికి తీసుకొని సారీ సారీ అని అన్నాడు. ఎంత నవ్వుతూ సరదాగా ఉండే ఆ పిల్లని ఏడిపించానా? ఐఎమ్ రియల్లీ సారీ, ప్లీజ్ హారిక ఏడవకు అన్నాడు. హారిక ఇంకా ఏడుస్తూనే ఉంది. సారీ హారిక, నేను నీకు నిన్న పూజ అవగానే చెప్దామనుకున్నాను కానీ అని ఆగిపోయాడు హారికను చూసి. ముఖం ఎర్ర గులాబీలా మారింది ఆమెది. హారిక ప్లీజ్ అన్నాడు. హారిక, అందరితో చెప్పి నాతో చెప్పకుండా వచ్చేస్తారా అంది. విష్ణు అని ఏదో చెప్పబోయాడు. నేను స్వప్నని అనుకున్నారా వదిలి వెళ్ళిపోవడానికి అంది ఏడుస్తూ. రిషి ఉలిక్కిపడి హారికని కొంచెం వెడంగా జరిపి ఆమె ముఖాన్ని రెండు చేతుల్లోకి తీసుకుని నీకెలా తెలుసు అన్నాడు. నాకన్నీ తెలుసు అంది. ఛీ, నీకు తనకు అసలు పోలికే లేదు. నువ్వు నా బంగారు బొమ్మవి, బంగారు తల్లివి అన్నాడు. అందుకే నా వదిలి వచ్చేశారు అంది. సారీ అని హారిక పెదాల మీద చిన్నగా ముద్దు పెట్టుకున్నాడు. హారిక రిషిని చూసి పెళ్ళి కాని పిల్లని ఇలా ముద్దు పెట్టుకోవచ్చా అంది. రిషి నవ్వి పెట్టుకోవచ్చు, నువ్వేగా ఎక్కడైనా ముట్టుకోవచ్చు, ధైర్యం ఉంటే అన్నావు అన్నాడు. హారిక సీరియస్గా చూస్తుంది. ఏంటి అలా చూస్తున్నావు అన్నాడు. వదిలి ఎందుకు వచ్చేశారు నన్ను అని అంది. మీకు నన్ను వదిలి అసలు ఎలా వెళ్ళాలని అనిపించింది? రాత్రి అన్ని మాటలు చెప్పి పొద్దున్నే దగ్గరకు తీసుకొని మధ్యాహ్నం వదిలేసి వచ్చేస్తారా? మీకు అసలు హృదయమే లేదు అంది. రిషి హారికని గట్టిగా కౌగులించుకొని లేదు హారిక, ఇంకెప్పుడు వదలను, నా ప్రాణం పోయినా వదలను అన్నాడు. హారిక ఏడుస్తూనే చెప్పింది. మా అమ్మ నాన్న పోయినప్పుడు ఏడ్చాను, మళ్ళీ ప్రపంచంలో ఇంకెప్పుడు ఏడవకూడదు అని ధైర్యం తెచ్చుకొని బతుకుతున్నాను. అలాంటిది ఇన్ని రోజులకి మళ్ళీ మీరు నన్ను వదిలి వచ్చినందుకు ఏడ్చాను, నన్ను ఏడిపించారు మీరు అంది. లేదు హారిక, ఇంకెప్పుడు జీవితంలో ఏడిపించను, సారీ అన్నాడు. నవ్వేసింది. ఈ అబ్బాయికి ఇంత ఎమోషన్స్ కూడా ఉన్నాయా అంది. ఎందుకు లేవు, అన్నీ ఉన్నాయి, అన్ని వాసనలు కూడా తెలుసు, ఒక్క మిలిటరీ వాసనే కాదు అన్నాడు. నిన్ను వేరే అబ్బాయి చూడటానికి వచ్చాడు అనగానే భరించలేకపోయాను. ఈ లోపల రిషి ఫోన్ మోగింది. వాళ్ళిద్దరి మాటలకి అంతరాయం వచ్చింది. ఉదయ్ చేస్తున్నాడు. స్పీకర్లో పెట్టాడు. హలో ఉదయ్ అన్నాడు రిషి. అక్కడ యుద్ధ వాతావరణం ఎలా ఉంది సార్ అన్నాడు. ఏమన్నా శాంతి వాతావరణాలు వచ్చే అవకాశం ఉందా అన్నాడు. ఒరేయ్ అంది హారిక ఫోన్లో. ఎలా ఉన్నావు అన్నాడు. హ్యాపీ అంది. పాపం రిషి సార్ అన్నాడు. ఒరేయ్ నిన్ను అంది. ఏయ్ ఫోన్లో కూడా మీరిద్దరు కొట్టుకుంటారా అన్నాడు రిషి నవ్వుతూ. సార్ పాపం అది నిన్నంతా ఏడ్చింది, సరిగ్గా అన్నం కూడా తినలేదు, జాగ్రత్త సార్ అన్నాడు. అలాగే ఉదయ్ అన్నాడు రిషి. హారిక రిటర్న్ టికెట్ ఎప్పుడు బుక్ చేయను అన్నాడు. చెప్తా అంది. తప్పమ్మా, పెళ్ళయ్యేంత వరకు
కాస్త వెడం పాటించాలి అన్నాడు. చీ నోర్ముయిరా అంది. ఓకే ఓకే బీ కూల్, బాయ్ హారిక అన్నాడు. బాయ్ అని అంది హారిక కూడా ఉదయ్తో. చాలా ఏళ్ల తర్వాత దాని కంట్లో నీళ్లు చూశాను సార్, దాన్ని ఇంకేడిపించకండి ప్లీజ్ అన్నాడు ఉదయ్. థ్యాంక్స్ ఉదయ్ అని చెప్పాడు రిషి. అంటే సార్ని నువ్వు ఎంత ప్రేమిస్తున్నావో ఐ కెన్ అండర్స్టాండ్. విష్ యూ ఆల్ ద హ్యాపీస్ ఇన్ యువర్ లైఫ్ హారీ అన్నాడు. థ్యాంక్స్ అంది. బాయ్ అని పెట్టేశాడు ఉదయ్. ఫోన్ మాట్లాడడం అయిపోయాక రిషిని చూసి నాది నాకు ఇచ్చేయండి అంది. రిషి హారిక కళ్ళల్లోకి చూసి నేను ఇవ్వలేను అన్నాడు. అదేం కుదరదు, నా మనసు నాకు ఇచ్చేయమనండి మిస్టర్ రిషి శ్రీవత్సవ్ని, ఎందుకంటే అది నాది. అది తీసుకునేటప్పుడు తెలియదా అది ఎంత విలువైందో? అలాంటిది దాన్ని పట్టుకొని ఇంత దూరం వచ్చాక నన్ను ఏడ్పించేస్తారా అంది. ఇస్తే ఏం చేస్తావు అన్నాడు. ఆ విష్ణుని చేసుకొని యుఎస్ వెళ్ళిపోతా అంది. అలాగా, మరి యుఎస్ఏ వెళ్ళాల్సింది కదా, ఇక్కడ దాకా ఎందుకు వచ్చావు అన్నాడు. నాది తీసుకెళ్ళిపోదామని వచ్చాను అంతే అంది. అంతేనా అన్నాడు. అంతే అంది. అది నేను ఇచ్చినా నువ్వు తీసుకెళ్ళలేవు, వెళ్ళనివ్వను అన్నాడు. ఎందుకు వెళ్ళకూడదు అని అంది హారిక. హారికను దగ్గర తీసుకుంటూ రిషి ఉన్నంత వరకు అది రిషి దగ్గరే ఉంటుంది, అది లేని రోజు రిషి లేడు అన్నాడు. చిచ్చి అని నోటి మీద చేయి పెట్టి ఇలాంటి మాటలు బాగానే వచ్చు మీకు అంది. నీ దగ్గరే నేర్చుకున్నాను అన్నాడు ఆమెను ఎత్తుకుని. థ్యాంక్స్ అంది. ఎందుకు అన్నాడు. నా మనసు తెచ్చేసుకొని ఎవ్వరికి చివరికి నాకు కూడా ఇవ్వనందుకు అంది. నవ్వాడు రిషి. రిషి పెదాల మీద చిన్నగా ముద్దు పెట్టుకుంది. ఏంటి అంత నచ్చేశానా నేను అన్నాడు. ఎందుకు నచ్చలేదు? ఫస్ట్ నాకు నచ్చిందే ఆ నవ్వు, సెకండ్ అన్నాడు సూటిగా గుచ్చి చూసే ఈ షార్ప్ కళ్ళు అంది కళ్ళ మీద ముద్దు పెట్టుకుంటూ. థర్డ్ అన్నాడు నన్ను ఎత్తుకొని తీసుకొచ్చిన ఈ చేతులు అంది. రిషి హారిక కళ్ళలోకి చూసి ఈ జన్మకి ప్రేమ చాలు అన్నాడు. నవ్వేసింది హారిక. హారిక నేను నీకు ఫస్ట్ టైం ఎప్పుడు నచ్చాను అన్నాడు. మొదటి క్లాస్ నుంచే. అవునా అన్నాడు ఆశ్చర్యంగా. అవును, కానీ ఎప్పుడు నవ్వకపోయేటప్పటికే ఇక భరించలేక ఆ రోజు చెప్పేశాను. మీరు భగవద్గీత చదువుతారు కదా, ఆ శ్రీకృష్ణుడు పట్టించేశాడు ఈ దొంగ తెలుగు మాస్టర్ని అనంది. అవునా అన్నాడు నవ్వుతూ. అవును, ఆ వెన్న దొంగ ఈ దొంగను పట్టించాడు అంది. నవ్వాడు రిషి. అవును, మీరు భగవద్గీత చదువుతారు కదా, ఏం నేర్చుకున్నారు అంది. చెప్పండి. ఎంత వాడైనా సరే కాంతదాసుడే, అనుభవించే వరకు మోక్షం కూడా దొరకదు అని అన్నాడు కృష్ణ పరమాత్మ. తెలుసా అని అన్నాడు హారికని దగ్గరికి తీసుకుంటూ. చీ అంది సిగ్గుతో. తప్పు సృష్టి కార్యాన్ని చీ అనకూడదమ్మా అన్నాడు నవ్వుతూ. రిషి గుండెల్లో తల దాచుకుంది హాయిగా హారిక. తర్వాత నెల రోజులకి రిషి హారిక పెళ్లి గ్రాండ్గా జరిగింది. హారిక కోరిక మీద శంకర్ హారిక తండ్రి స్థానంలో ఉండి రిషి కాళ్ళు కడిగి కన్యాదానం చేశాడు. గ్రాండ్ పార్టీ జరిగింది. ఉదయ్ ఎన్నోసార్లు ఏడిపించాడు. రిషిని చూసి సార్, ఆడదాని ఓర చూపులో జగాన ఓడిపోని ధీరుడెవ్వరు అని ఏ కవి రాశాడో కానీ ఆ మాట మీరు అక్షరాలా నిజం చేశారు సార్ అన్నాడు. రిషి కూడా నవ్వేశాడు. ఎంతోమంది మిలిటరీ వాళ్ళు వచ్చారు. రంగారావు సార్ కూడా వచ్చారు. ఏ రిషి, ఈ క్రెడిట్ అంతా అసలు నాది అన్నారు ఆయన. ఈ కోతి బ్యాచ్ని నువ్వు కంట్రోల్ చేస్తావని నా శిష్యుడివైన నీ దగ్గరికి పంపిస్తే ఈ అందమైన పిల్లని చూసి ఆ పిల్లకి చిక్కిపోతావా అన్నారు హారికను చూస్తూ. నవ్వేశారు అందరూ. ఫ్రెండ్స్ అందరూ కలిసి మంచి హనీమూన్ ప్యాకేజీ సెలెక్ట్ చేసి వాళ్ళకి పంపించారు. శంకర్ రిషి చేతిలో హారిక చేతిని పెట్టి హారికని ఎప్పుడు వదలద్దు సార్, చాలా జాగ్రత్తగా చూసుకోండి అన్నాడు కళ్ళల్లో నీళ్లతో. అంతగా అల్లరి చేసే ఉదయ్ పక్కకి వెళ్ళి ఏడుస్తుంటే రిషి వచ్చి ఉదయ్ భుజం మీద చేయి వేశాడు. నథింగ్ సార్, నథింగ్ అన్నాడు ఏడుస్తూనే కళ్ళు తుడుచుకుంటూ.
హారిక వచ్చి ఉదయ్ని కౌగిలించుకొని ఏడ్చేసింది. వరుణ్, సోని, శంకర్ కూడా వచ్చి హారిక చుట్టూ చేతులేసి దగ్గరకు తీసుకున్నారు. పిల్లి ఎలకల్లా ఆడుకునే వాళ్ళం కదే, ఇప్పుడు ఎవరితో ఆడుకోనే అన్నాడు ఉదయ్. శశి వచ్చి హారిక అత్తారింటికి వెళ్తున్నట్టు లేదు, మీరందరూ వెళ్తున్నట్లుంది అంది. తనకి కళ్ళల్లో నీళ్లు కారుతుంటే తుడుచుకుంటూ. శ్రావ్య కూడా అక్కడ కళ్ళ నీళ్లతో చూస్తోంది. అందరూ కంట తడి పెట్టారు. ఉదయ్ కాస్త తేరుకొని హారికని ఓదార్చి రిషి హారిక చేతిలో పెట్టి, ఎంతైనా భవిష్యత్తులో ఎన్నో బ్యాచెస్ తీర్చిదిద్దాల్సిన ఆఫీసరే, జాగ్రత్తగా చూసుకో హారిక అన్నాడు. ఒరేయ్ నిన్ను ఇంత బాధలో కూడా నన్ను ఏడిపిస్తావా అంది. అందరూ నవ్వుకున్నారు. రిషి అన్నాడు, నేను ఎంతో మందిని చూశాను, ఎన్నో బ్యాచెస్ చూశాను, ఎంతోమంది ఫ్రెండ్స్ని కలవడం విడిపోవడం చూశాను, కానీ మీలాంటి ఫ్రెండ్స్ని మాత్రం ఇదే ఫస్ట్ టైం చూడటం. మీరు ఎప్పుడైనా ఏ టైంలో అయినా మా ఇంటికి రావచ్చు, హారికతో మాట్లాడచ్చు, హారికతో ఎంజాయ్ చేయొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు అన్నాడు రిషి. థ్యాంక్ యూ సార్ అన్నారు వాళ్ళందరూ. ఇద్దరు హనీమూన్కి డార్జిలింగ్ వచ్చారు. అమ్మో చాలా చలిగా ఉంది అంది. అవునా అని, చలి పోగొట్టనా అన్నాడు రిషి వెనక నుంచి వచ్చి. వెనక్కి తిరిగి, నన్ను వదిలి వచ్చినందుకు 3 నెలల దగ్గరికి రాకూడదు అంది. ఏయ్ ఇదేం శిక్ష, నేను ఒప్పుకోను అన్నాడు. నన్ను బాధ పెట్టినందుకు అంది. అదేం చెల్లదు అని వెనకకి వచ్చి ఆమెను పట్టుకోబోయాడు. కాసేపు పరిగెత్తించింది హారిక. ఐస్లో ఆడుకున్నారు. 3 నెలలు నువ్వు నాకు దూరంగా ఉండగలిగినా నేను ఉండలేను అన్నాడు. ఇది మిలిటరీ రూల్ అంది. మిలిటరీలో పెళ్ళంతో సంసారం చేయొద్దని ఎక్కడా చెప్పలేదు తెలుసా అన్నాడు రిషి. ఆయన రిషిని ఒక రోజంతా ఏడిపించి ఆ తర్వాత దగ్గరికి రానిచ్చింది. ఏయ్ ఆఫీసర్, ఇప్పుడు తెలిసిందా హారిక అంటే ఏంటో అంది. తెలిసిందమ్మా, ఇంకెప్పుడు వదలను అన్నాడు హారిక బుగ్గ మీద ముద్దు పెట్టుకుంటూ. హారిక థ్యాంక్ యూ అన్నాడు. ఎందుకు అంది. ఇంత ఆనందాన్ని నాకు ఇచ్చినందుకు అన్నాడు. రిషిని దగ్గరికి తీసుకొని సేమ్ టు యూ ఆఫీసర్ అంది. ఇద్దరు ఒకళ్ళలో ఒకళ్ళు కలిసిపోయారు. చాలా ఎంజాయ్ చేశారు. ఏడాది కల్లా హారికకి బాబు పుట్టాడు. బాబుని నిద్రపుచ్చి పడుకోపెట్టింది. తననే చూస్తున్న రిషిని చూస్తూ, ఏంటి సార్ అలా చూస్తున్నారు అంది. రిషి నవ్వి ఏం లేదు అన్నాడు. దగ్గరకు వచ్చి రిషి ఒళ్ళో కూర్చొని రిషి కళ్ళలోకి చూస్తూ చెప్పండి అంది. నీకు నేనంటే ఎందుకంత ప్రేమ అన్నాడు నవ్వి. ఏం నాకు తెలియదు, నా ప్రాణం అంతా మీరే అంది. ఇలా నవ్వుతూ అల్లరి చేస్తూ మిమ్మల్ని ఆట పట్టిస్తూ నేను ఆ దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు మిమ్మల్ని ఇక్కడ వదిలి వెళ్ళిపోతానని ఆశపడకండి, తీసుకెళ్ళిపోతాం మిమ్మల్ని కూడా నాతో అంది నవ్వుతూ. రిషి కళ్ళల్లో కూడా నీళ్లు వచ్చాయి. హారికని దగ్గర తీసుకొని నాకంత అదృష్టాన్ని ఇచ్చిన ఆ దేవుడికి జన్మ జన్మలకి రుణపడి ఉంటాను అన్నాడు. థ్యాంక్ యూ అంది రిషి పెదాల మీద చిన్నగా ముద్దు పెట్టుకొని. హారిక నిన్ను చూసిన మొదటి క్షణం ఎంత మంచిదో కదా అన్నాడు. సేమ్ టు యూ మాస్టర్ గారు అంది. రిషి నవ్వాడు. గట్టిగా ముద్దు పెట్టుకుంది. అబ్బా నవ్వినప్పుడు ఎలా పెడతావా అన్నాడు. ఏం వద్దా అంది ఆట పట్టిస్తూ. ఎందుకొద్దు, అయితే కాచుకో, నేను అంతే అన్నాడు. అబ్బా వదలండి ప్లీజ్ అంది సిగ్గుపడుతూ. వదలను అన్నాడు. ఇద్దరు సంతోషంగా వాళ్ళ లోకంలో మునిగిపోయారు. హారిక దొరికావుగా అన్నాడు నవ్వి. అందరికీ దొరకనన్నాను, కానీ అబ్బాయి కాదుగా అంది. అలాగా అన్నాడు. సిగ్గుతో ఋషి గుండెలో ఒదిగిపోయింది హారిక. నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకెలా తెలిసింది అన్నాడు. ఏంటి కొడుకు పుట్టిన 6 నెలలకా ఈ ప్రశ్న అంది. రిషి నవ్వి చెప్పు హారిక ప్లీజ్ అన్నాడు. హారిక రిషి కళ్ళల్లోకి చూస్తూ, నన్ను పూల డబ్బులు అడగలేదు. ఆ తర్వాత ఏ మగాడైనా సరే ఏ ఆడపిల్లని తనకిష్టం లేకపోతే కళ్ళల్లోకి కళ్ళు పెట్టి అంత ఆరాధనగా చూడడు. అర్ధరాత్రి నాతో మాట్లాడాలని రాడు. నన్ను వదల్లేకపోవడం, దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకోవడం, నన్ను ప్రేమగా చుట్టం, ఇంకా చాలా చాలా అంది. అమ్మ దొంగ, అంటే నన్ను అనుక్షణం పరిశీలిస్తూనే ఉన్నావు అన్నమాట అన్నాడు. ఇష్టంగా ఆరాధించే వ్యక్తిని పరిశీలించకపోతే ఎలా మరి అంది. హారిక గడ్డం గట్టిగా కొరికాడు. అబ్బా ఏంటి మోటు సరసం అంది. మిలిటరీ వాణ్ణి కదా,
ఆ మాత్రం మోటు సరసం ఘాటు సరసం లేకపోతే ఎలా చెప్పు అన్నాడు. ఛీ, నాకు తెలిసిన అబ్బాయి అలా కాదు అంది. యాపిల్ పండులో ఉంటే ఏ అబ్బాయి కొరుక్కు తినడు అన్నాడు. హారిక ఆశ్చర్యంగా చూసింది. హారిక, నాకు నువ్వు అకాడమీలో ఉన్నప్పుడే నచ్చావు, కానీ ఒక ఒక పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉండి వచ్చిన స్టూడెంట్స్ని ఆ దృష్టితో చూడకూడదు. నీకో ఫోటో చూపించనా అని ఆ రోజు అకాడమీలో లాస్ట్ ఫంక్షన్ రోజు నువ్వు గాగ్రాలో వచ్చావు. ఏం జిల్లా ఉన్నావు అప్పుడు మాత్రం చూడకుండా ఉండలేకపోయాను. ఎలాగైనా సరే నీతో మాట్లాడాలనిపించింది, కానీ నా మనసుని ఎంత ఆపుకున్నా నువ్వు వెళ్ళిపోతే ఎలా అని కూడా అనిపించింది. నీకు తెలియకుండా నీ ఫోటో తీసుకున్నా. ఐ లవ్ యూ హారిక అన్నాడు. ఆ తర్వాత మళ్ళీ నువ్వు ఎప్పుడైనా కనిపిస్తే బావుండు అని అనిపించింది, కానీ ఎలా కనిపిస్తావు అని కూడా అనిపించింది. చిత్రం, ఆ దేవుడు మనిద్దరినీ తొందరలో కలుపుతాడని అనుకోలేదు. నిన్ను ఆ రోజు వదిలి వస్తుంటే నా మనసు పిండేసినట్లయిపోయింది. ఎప్పుడు ఏడవని నేను నిన్ను తలుచుకొని నీ అల్లరి తలుచుకొని ఏడ్చేశాను. నా జీవితంలో ప్రేమ అచ్చి రాలేదేమో అని అనుకుని చాలా బాధపడ్డాను. ఆ రోజు నువ్వు కాఫీతో ఎదురైనప్పటికీ నా మనసు ఆనందంతో ఆకాశంలో ఎగిరినట్లు అనిపించింది. నీకు తెలుసు నా మనసు నీ దగ్గరుందని, నీ మనసు నా దగ్గర ఉందని. నువ్వు నా భావం నీకు అర్థమైనా సరే నన్ను ఏడిపిస్తున్నావని తెలిసి మన్నాడు పూజ అయినాక చెప్దామనుకున్నాను. ఈ లోపల విష్ణు ఎంటర్ అయినాడు. నాకన్నా బెటర్ మ్యాచ్ వస్తే చెడగొట్టడం మంచిది కాదని వచ్చేశాను. ఆ రోజు పొద్దున్న నువ్వు కాఫీ తెచ్చి ఇస్తే ఆపుకోలేక నిన్న చిన్నగా హక్ చేసుకున్నాను. నువ్వు నాది నాకు ఇచ్చేయమని అడిగిన రోజు నాకెంత ఆనందం వేసిందో తెలుసా. నా కోసం ఇంత దూరం నా వెనకాలే పరిగెత్తుకొచ్చావని ఆ దేవుడికి మనసులోనే థ్యాంక్స్ చెప్పుకున్నాను. నీది నీకు ఇచ్చేయటానిక నేను తెచ్చుకున్నది. ఒకవేళ నువ్వు అడిగినా నా ప్రాణం పోయినా సరే ఇవ్వకూడదనుకున్నాను. హారిక కళ్ళల్లో నీళ్లతో థ్యాంక్ యూ మిస్టర్ రిషి శ్రీవత్సవ్, ఈ జన్మకి ప్రేమ చాలు అంది. నవ్వి హారికని దగ్గర తీసుకున్నాడు. హారిక, అందరు మగాళ్ళు పెళ్ళైనాక పెళ్ళం చేతిలో దెబ్బలు తింటారు. నేను పెళ్ళి కాకుండానే దెబ్బలు తిన్నా అన్నాడు. నన్ను చంపదెబ్బ ఎందుకు కొట్టావు అన్నాడు. రిషి కళ్ళల్లోకి చూస్తూ సారీ, నా మనసు మీది అనుకున్నప్పుడు నన్ను ఎందుకు వదిలి వచ్చారని కోపంతో కొట్టా అంది. రిషి నవ్వి చివరికి నేను కూడా పెళ్ళం చేతిలో దెబ్బలు తిన్నానన్నమాట అన్నాడు. దానికి పనిష్మెంట్ ఏంటో తెలుసా అన్నాడు. ఏంటి అంది. ఆ బొగ్గు మీద ఆపకుండా 100 ముద్దులు పెట్టాలి రోజు, టార్గెట్ అస్సలు మిస్ అవ్వకూడదు అన్నాడు. ఎస్ సార్ అంది రిషిని గట్టిగా కౌగిలించుకొని. ఇద్దరు నవ్వుకున్నారు. ఏమండి, ఈ నెల వరుణ్ పెళ్ళి అంది. వెళ్దాం, అల్లరంతా నీదేగా అన్నాడు. ఇంకో విషయం, లలిత కడుపుతో ఉందట, 4వ నెల అంది. ఓ, అయితే వీడికి పెళ్ళాం పుట్టబోతోందన్నమాట అన్నాడు. నవ్వేసింది హారిక. మీ బ్యాచ్లో అందమైన అమ్మాయిలు రాలేదుగా అంది. రిషి నవ్వి వచ్చినా పోస్ట్ వేకెంట్ లేదులే హారిక, ఒకవేళ వచ్చినా నెక్స్ట్ జన్మలో ట్రై చేయమంటాలే అన్నాడు. హారిక నవ్వి మీరు ఎన్ని జన్మలైనా నావారే, ఏ జన్మలోనూ వేకెన్సీ లేదని చెప్పండి అంది. రిషి హారిక కళ్ళల్లోకి చూసి అలాగే, నాకు కూడా అంతే అన్నాడు. హారిక రిషి గుండెలో తల పెట్టుకొని హాయిగా పడుకుంది. రిషి తృప్తిగా కళ్ళు మూసుకున్నాడు. ఇదండి వాళ్ళ మనసు వేసుకున్న బంధం. మీకు నచ్చితే కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందరికి వస్తుంది మీ కదంబ మాలిక ఛానల్. థ్యాంక్ యూ.